హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే సరిపోతుందిలే. సో ఈరోజు ఏంటిదంటే బొడ్డమ్మ పండుగ. అందరికీ బొడ్డమ్మ పండుగ శుభాకాంక్షలు. సో మనం ఈరోజు బొడ్డమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం రండి, మరియు ఆ విశేషాలు తెలుసుకుందాము. మొదటిగా బొడ్డమ్మ పండుగను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో బొడ్డెమ్మ ఒకటి. బోనాలు, బతుకమ్మ పండుగలు ఎంత విశిష్టమైనవో బొడ్డమ్మకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు. బొట్టే, బొడ్డే అంటే చిన్న అని, బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకుంటారు. బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు. ఇది కూడా మట్టి, పూలతో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డమ్మలు మొదలుపెట్టారు. మేము కూడా మొదలు పెట్టాము. మాది వచ్చేసి హనమకొండ. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి బొడ్డమ్మల పున్నమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ మట్టిపూల పండుగను బాలికలు చేసుకుంటారు. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే 9 రోజులు చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు యువతులు జీవిత విధానం, ప్రకృతి, గౌరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేసుకుంటారు. 9వ రోజు రాత్రి బొడ్డమ్మను స్థానిక చెరువులు, కుంటలో నిమజ్జనం చేస్తారు. మీకు ఇదొకటి తెలుసా? కొందరు నోము కూడా చేస్తారు. బొడ్డమ్మను గల్లీలో మరియు కాలనీలో ఆనవాయితీగా చేసే చోట మాత్రమే బొడ్డమ్మను వేస్తారు మరియు రూపొందిస్తారు. చుట్టుపక్కల బాలికలంతా బొడ్డెమ్మ ఆటపాటలతో పాల్గొంటారు. కొన్ని కుటుంబాల్లో దీనిని ఒక నోముగా చేసుకుంటారు. బాలికలకు 3 లేదా 5వ ఏట నుంచి ప్రారంభించి ఈ నోమును యుక్త వయసు వచ్చే వరకు చేస్తారు. అమ్మాయిలకి పెళ్ళి కావాలని, వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి చేసే నోమే ఇది. బొడ్డమ్మను ఎలా చేస్తారో మీకు తెలుసా? మొదటిగా బొడ్డమ్మను వేసేవారు చెరువు దగ్గరికి మరియు ఏదైనా పుట్ట ఉన్న దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై 4 మూలలతో 5 అంతస్తులుగా పేరుస్తారు. ఆపై ఒక చెంబు, ఆపై జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు. ప్రతిరోజు అనగా 9 రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపులతో పాటు సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా 9 రోజులు చేస్తారు. దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు చేస్తారు. సంధ్యా సమయంలో దేవతలు ఇంటిలోకి వస్తారన్న విశ్వాసంతో ఈ ఆట ఆడుతారు. పూజల్లో రోజుకొక రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బొడ్డమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. అవి ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డమ్మ నిద్రపో అమ్మ, నిద్రకు నూరేళ్ళు నీకు ఏండ్లు అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతారు. ఇక్కడ అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి. అమ్మ ఒకతే, పేర్లు వేరైన. బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డమ్మ, పందిరి బొడ్డమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను పీటపై చేసి కొందరు పందిరి వేస్తారు. 9 రోజుల ఉత్సాహంలో చివరి రోజు బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు. అనంతరం అమ్మాయిలకు తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను చేసి పసుపు కుంకుమల అక్షింతలు, పూలతో పూజించి పాటలు పాడి ఆడిన తర్వాత చెరువులో పోయిరా బొడ్డమ్మ అంటూ నిమజ్జనం పూర్తి చేశారు. మరుసటి రోజు నుంచే బతుకమ్మ మొదలవుతుందండి. బొడ్డమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అనగా మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. దానికి కూడా 9 రోజులు చేస్తారు. ఇది ముగిస్తే సరికి దసరా వస్తుంది. ఇలా దాదాపు 20 రోజులకు పైగా పండుగల వాతావరణం ఉంటుంది. ఆడవారు ఈ పండుగ గౌరీదేవిని కామన్గా పూజిస్తారు.
కానీ వివిధ పేర్లతో కొలుచుకుంటారు. అంతే అండి. బొడ్డమ్మ గురించి తెలుసుకున్నాం కదా, అయిపోయింది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే, మాది హన్మకొండ అండి. మా హన్మకొండలో పోచమ్మకుంట అమ్మవారు ఉంటుంది. అక్కడే పోచమ్మ తల్లి ఉంటుంది. సో మేము వచ్చేసి పోచమ్మ గుడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ దేవుడిని మంచిగా మొక్కుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, అగరబత్తి ఇవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి మట్టి తవ్వి మట్టి తీసుకొచ్చుకున్నాం. ఆ మట్టి కూడా 5 గిన్నెలలో 5 ముద్దలుగా తీసుకొచ్చి ఇక్కడ ఒక పీట మీద ముగ్గు వేసి అలికి పెడుతున్నాము. అలా 5 మెట్లలా పేర్చి వాటికి సైడుగా పేర్చి తర్వాత దానికి ఎండాక అలుకు అల్లి పూలు పెట్టి చేసుకున్నాము. అంతేనండి. సాయంత్రం మళ్ళీ కల్లాప చల్లి ముగ్గేసుకొని బియ్యం పిండితో పసుపు కుంకుమతో రంగోలి వేసి నెక్స్ట్ ఆ బొడ్డమ్మని తీసి మధ్యలో పెట్టి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి మొదలుపెట్టాము. సో ఇది ప్రాసెస్ అండి బొడ్డమ్మ గురించి. మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేయండి, మరియు మీది ఎక్కడో కామెంట్ చేయండి. మీరు జరుపుకుంటున్నారా బొడ్డమ్మని? మేమైతే చాలా బాగా జరుపుకుంటాము. కంటిన్యూస్గా నేను 9 రోజుల వీడియోలు పెడతాను, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ డే రోజు కూడా మేము ఎలా జరుపుకుంటామో చూపిస్తాము. అంతేనండి.